హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు బిసిబెళబాత్ చేశానండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈజీగా చిటికలో చేసేయొచ్చు. సో, అది ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ మనము రైసును, కందిపప్పు బాయిల్ చేసుకోవాలండి. సో, నేను ఈ కప్పుతోటి 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. ఇది మనం వాష్ చేసేసి నీట్‌గా కుక్కర్‌లో పెట్టేయొచ్చు. వెజిటబుల్స్ అయితే విడిగా ఉడకపెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఇది 2 గ్లాసు. తర్వాత కందిపప్పు 1 ½ గ్లాస్ వేస్తున్నానండి. ఇదిగో. ఇది మనం ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు హ్మ్. బాయిల్ చేసుకోవాలండి. సో, ఇదొకటి. అంతే. ఇప్పుడు దీన్ని వాష్ చేసేసి కొంచెం ఎక్కువ వాటర్ వేసేసి మనము కుక్కర్ పెట్టేసుకోవాలి. దీనికి సరిపడా నీళ్లు పోసుకొని మనము కుక్కర్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 4, 5 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ వచ్చింది. ఇంకా ఇది వచ్చే లోపల మనం పొడి రెడీ చేసుకుందామండి. దీనికి కావాల్సింది మన స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ మనం పొడి తయారు చేసి పెట్టుకోవాలి. సో, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం మెంతులు, జీలకర్ర, లవంగాలు, చెక్క ఇవన్నీ కూడా మనము ఫ్రై చేసుకోవాలండి నూనెలో. దీంతో పాటు కొంచెం మిర్చి, తర్వాత ఎండు కొబ్బరి, కొంచెం మిరియాలు లేవు కాబట్టి నేను పొడి తీసుకున్నాను. మీ దగ్గర కొంచెం మిరియాలు గూడా వేసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా దీంట్లో ఫ్రై చేసేద్దాం. అంటే ఫ్రై చేసి పొడి రెడీ చేసి పెట్టుకోవాలి. సో, ఫస్ట్ దీంట్లోకి ఇవన్నీ వేసేద్దామండి. ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి. సో, ఇది ఫ్రై అవ్వాలండి. ఇది నేను మా ఫ్రెండ్ భవానీ గారని ఆవిడ దగ్గర నేర్చుకున్నానండి. 15, 16 ఇయర్స్ బ్యాక్ అండి. నేను ఆవిడ దగ్గర ఈ రెసిపీ నేర్చుకున్నాను. చాలా చాలా బావుంటుంది. భలే చేసేవారావిడ. సో, నాకు కూడా నేర్పితే నేను కూడా బుక్స్‌లో రాసుకునేదాన్ని. ఆ రెసిపీస్ అన్నీ కూడాను. సో, అలా నేర్చుకున్నానండి. సో, ఇప్పుడు ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం రెడ్‌గా అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి. సో, దీనిలాగే ఎండు కొబ్బరి, తర్వాత ఈ మిర్చి లేపోతే మామూలు మిర్చి అయినా తీసుకోవచ్చు. సో, ఈ పొడి రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనము అప్పుడు ఎప్పటికప్పుడు వెజిటబుల్స్ ఉంటే చాలు. సండేస్, సాటర్‌డేస్ వచ్చినప్పుడు వెరైటీగా రోజు కూర, పప్పు, సాంబార్లు, రసంలు కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై జేసుకోవచ్చు. ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది సాంబార్ అన్నమండి. సాంబార్ మన ఇంట్లో వెజిటబుల్స్ ఏమేముంటాయో అవన్నీ కూడా ఒకసారి బాయిల్ చేసేసి వీటిలతో అన్నీ కలిపేయడమేనండి. చాలా చాలా బావుంటుంది. దీంతో పాటు ఈ రైస్‌తో పాటు మనము బూందీ వేసుకు తింటే ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో, ఇది కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాయండి. ఇవి కూడా ఇందులో వేసేసుకుందాము. ఎగిపోయండి. ఇవి తీసేస్తాను. తీసేసి ఇవి వేయించేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయింది. సో, ఇవి చల్లారాక మిక్సీ ఆడి పెట్టుకోవాలి. సో, ఈ లోపల మనము ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్ సో, మా ఇంట్లో క్యారెట్, బంగాళదుంపలు ఉన్నాయి. బఠానీలు. సో, ఇవన్నీ కూడా ఒక 2 విజిల్స్ వచ్చేలాగా మనము ఉడకపెట్టుకోవాలండి. సో, ఇవన్నీ కూడా ఇందులోకి ఇవి ఇందులో కొంచెం సాల్టును, తర్వాత కొంచెం పసుపు వేసి పెట్టేసుకోవడమే. దీంట్లో బీన్స్ గానీ, మీ ఇంట్లో ఇంకా ఏమైనా ఉన్నా గూడా వెజిటబుల్స్ ఏమేమున్నాయో అన్ని రకాల వెజిటబుల్స్ వేసేయడమేనండి. సో, సింపుల్‌గా చేసేయొచ్చు. సో, ఇది అంతేనండి. ఇందులో కొంచెము పసుపు, కొంచెం సాల్ట్. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. ఎందుకంటే బంగాళదుంపలు పెద్దవిగా కట్ చేసాం కాబట్టి ఉడకాలివి. సో, 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. ఈ విధంగా రెడీ అయిపోయింది. తీసి చూద్దామండి. ఇప్పుడు ఇలా అయిపోయింది. కుక్ అయిపోయింది కదండీ! సో, ఇప్పుడు దీంట్లోకి మనము వెజిటబుల్స్ వేసుకుందాము. ఈ ఉడికించిన వెజిటబుల్స్ వాటర్‌తో సహా వేసేసుకుందామండి. దీంట్లోకి ఇప్పుడు మనము సాల్ట్ మొత్తానికి, తర్వాతేమో పసుపు అన్నీ వేసుకుందాము.
సాల్ట్, పసుపు, తర్వాత కొంచెం జాగరి వేసుకుందాము. తర్వాత ఇంక మనం చేసిన పొడి, దీనికి సరిపడా కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్. ఆ తర్వాత పొడండి. పొడి ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనము చక్కగా తొందరగా చేసేయొచ్చు. దీనికి సరిపడా ఎంతో అంత వేసుకొని కలిపేసి ఇప్పుడు ఒకసారి స్టవ్ మీద ఉంచాలండి ఒక 10 మినిట్స్. ఇదంతా కలిసిపోయేంత వరకు. ఆ తర్వాత రెడీ అయిపోతుందండి. వాటర్ పోసాను ఇందులో. కొంచెం దీంట్లో కొంచెము చింతపండు పులుసండి. ఇది కొంచెం బాగా మిక్స్ చేసి కలిసేంత వరకు ఉంచుకోవడము. ఆ తర్వాత గార్నిష్ కొత్తిమీరండి. అంతేనండి. దీంట్లోకి పోపు వేస్తాను లాస్ట్‌లో. అయిపోయిందండి. దీంట్లో కొంచెం కొత్తిమీర. కొంచెం నెయ్యి తీసుకున్నానండి. నెయ్య, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, కొంచెం ఇంగువ. చాలా చోట్ల ఇలా ఇలా చేసుకుంటారు. కొంతమంది పెసరపప్పు కూడా యాడ్ చేసుకుంటారు. కొంచెం కరివేపాకు. అంతేనండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. కొంచెం నెయ్యి వేసాను పైన. అంతే. ఇప్పుడు నోరూరించి బిసిబిళ్ళబాత్ రెడీ అయిపోయిందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి. దీంతో తినేటప్పుడు కొంచెం బూందీ వేసి తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.